వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుషా కుమార్. విదేశాల్లో చదవాలి, సెటిల్ అవ్వాలి, అదే విధంగా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో తర్వాత తరాలకు కూడా మంచి భవిష్యత్తు ఏర్పరచాలి అని అనుకుంటున్నారా? సో మీకు దాని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకున్న బెస్ట్ ఆప్షన్ ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్. సో దాని గురించి మరిన్ని డౌట్స్ క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ అఖిల్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా ఎక్సెల్లా సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాం. అసలు ఏ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ కంట్రీస్ కోసం వర్క్ చేస్తున్నారు? ఎక్సెల్ ఇమిగ్రేషన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ మనకి మెయిన్ కార్పొరేట్ బ్రాంచ్ యూఎస్లో ఉందండి, మినియాపోలిస్లో. దాదాపు 18 సంవత్సరాల పైగా ఎంతోమందికి చాలా సర్వీసెస్ అనేది ఎక్సెల్ వాళ్ళు అందించారు. దాంట్లో మెయిన్గా ఎడ్యుకేషన్ సర్వీసెస్, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, మాస్టర్స్ చేయాలి, లేకపోతే పిహెచ్డీ చేయాలనుకునే వాళ్ళకి ఆ అడ్మిషన్ ప్రాసెస్ చేయడం కానీ, లేదు వెళ్ళి సెటిల్ అవ్వాలి. ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ పిఆర్ అనేది దాదాపు 15 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ నుంచి ఉందండి. అప్పుడు ఎందుకు అంత హైలైట్ అవ్వలేదంటే, అప్పుడున్న మెయిన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే యుఎస్H1. ఎవరైనా వేస్తే హ్యాపీగా వచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళు, బాగా ఎవరైతే ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారో యూఎస్లో ఉండే వేరే కంట్రీస్ కూడా తెలిసిన వాళ్ళు కెనడాకి అప్లై చేసేవాళ్ళు. అవును, ఓకే. సో ఆ విధంగా కెనడాకి పిఆర్ వేస్తాము, ఆస్ట్రేలియా పిఆర్ వేస్తారు, జర్మన్ జాబ్ సీకర్ వీసా అంటారు. ఈ మెకానికల్ చేసిన వాళ్ళు లేకపోతే స్టెమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు జర్మనీకి వెళ్ళి బాగా ఎలా అంటే ఇప్పుడు క్లెవర్ స్టూడెంట్స్ అంటారు కదా, టాలెంట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు జర్మనీకి వెళ్ళి 6 months జాబ్ వెతుక్కోవాలి. జాబ్ దొరికితే దే కెన్ సెటిల్ దేర్, లేదంటే వితిన్ 6 months దే విల్ కమ్ బ్యాక్ టు ఇండియా ఆర్ దేర్ హోమ్ కంట్రీ. ఓకే. ఈ విధంగా స్టూడెంట్కి ప్రాసెస్ చేస్తున్నాము, పిఆర్ ప్రాసెస్ చేస్తున్నాము. వాటితో పాటు ట్రైనింగ్ అనేది ఇస్తారండి. ఐఎల్టీస్ రావాల్సిన వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ ఇస్తారు. సెల్ల వాళ్ళు ఐఎల్స్ ట్రైనింగ్ అనేది ఫ్రీగా ప్రాసెస్ చేస్తారు, సపోర్ట్ ఇస్తారు. పీటీ ట్రైనింగ్ అనేది అందుబాటులో ఉంది. ఇప్పుడు రీసెంట్గా కెనడా గవర్నమెంట్ ఐఎల్స్తో పాటు పీటీ యాక్సెప్ట్ చేస్తుంది. సో అంచేత ఐఎల్స్ టఫ్ అని ఫీల్ అయ్యే వాళ్ళు పీటీ తీసుకోవచ్చు. ఓకే. వాటితో పాటు డిపెండెంట్ వీసాస్ కానీ, టూరిస్ట్ వీసాస్, లేకపోతే విజిట్ వీసాస్, ఇవన్నీ ప్రాసెస్ చేస్తూ లైక్ క్యాండిడేట్స్కి సపోర్ట్ అనేది ఇస్తుందండి. యూజువల్గా ఇప్పుడు విదేశాల్లో సెటిల్ అవ్వాలి, మీ దృష్టిలో అసలు ఏ కంట్రీ అయితే బెస్ట్ అని ఎలా సజెస్ట్ చేస్తారు? అంటే సెటిల్ అవ్వడం 2 ఆప్షన్స్ అండి. ఒకటి స్టూడెంట్గా వెళ్ళి చదువుకొని ఓపెన్ వర్క్ పర్మిట్ వేసుకొని తర్వాత పిఆర్ అప్లై చేసుకొని, అది లాంగ్ ప్రాసెస్. ఇది స్టూడెంట్స్కి. లేదు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి, వర్కింగ్ ప్రొఫెషన్ ఎవరైతే ఉన్నారో, సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేదా డాక్టర్, లేకపోతే టీచర్, ఓకే, ఎటువంటి ఫీల్డ్లో అయినా వాళ్ళకి ఒకవేళ జాబ్ డిమాండ్ ఉంటే డైరెక్ట్ పిఆర్ అప్లై చేసుకోవచ్చు, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఆ పర్మనెంట్ రెసిడెన్సీ కెనడాకి అప్లై చేయొచ్చు, ఆస్ట్రేలియాకి అప్లై చేయొచ్చు. 2 పాయింట్స్ బేస్ సిస్టమ్ మీద ఉంటాయి. 67 పాయింట్స్ వస్తే కెనడాకి వెళ్ళొచ్చు, లేదు అవుట్ ఆఫ్ 100 65 పాయింట్స్ క్రైటీరియా వేరేది ఉంటుంది. సో ఆ క్రైటీరియా మీరు రీచ్ అయ్యి ఉంటే, మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయ్యి ఉంటే ఆస్ట్రేలియా ప్రాసెస్ చేసుకోవచ్చు. బట్ దేని ఎలిజిబిలిటీ క్రైటీరియా దానికి వేరండి. మీరు కెనడా వెళ్ళాలనుకుంటే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ తోటి హ్యాపీగా ప్రాసెస్ చేసుకోవచ్చు, ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. లేదు ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నారా, మీరు చేసిన క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ 6+ years మినిమం ఉండాలి. సో అప్పుడు మీరు వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని మేము సజెస్ట్ చేస్తాము, మీరు కెనడాకి వెళ్తే బాగుంటుందా, ఆస్ట్రేలియాకి వెళ్తే బాగుంటుందా, లేదు మీకు జర్నీ చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీకు కాన్ఫిడెన్స్ ఉంది జాబ్ వస్తుందని, అప్పుడు జర్నీ ప్రాసెస్ చేస్తాము. ఇట్స్ నాట్ లైక్ దట్ మీరు అడిగారు మేము చేస్తున్నాం అని కాకుండా ప్రాపర్ సజెషన్ ఇచ్చి హెల్ప్ చేసే బాధ్యత. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఒక క్లయింట్ వచ్చారు, సో వాళ్ళు ఏ కంట్రీకి వెళ్తే బెస్ట్, ఇక్కడే జాబ్ అవకాశాలు వాళ్ళకి తగ్గట్టుగా ఉంటాయి, ఇవన్నీ కూడా కంప్లీట్ గైడెన్స్ మీ దగ్గర ఉంటుందా? సో క్యాండిడేట్ మన దగ్గరికి రాగానే వీల్ కౌన్సిల్ దెమ్. ఓకే. వాళ్ళ ప్రొఫైల్ తీసుకుంటాము, వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, క్వాలిఫికేషన్ ఏముంది, ఎక్స్పీరియన్స్ ఏముంది, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత హౌ క్యాపబుల్ ఆర్ దే టు గెట్ ఐఎల్స్. ఓకే. ఇప్పుడు ఎలిజిబిలిటీ బాగానే ఉంది, చేసేయచ్చు, బట్ వాళ్ళ వల్ల ఇంగ్లీష్ అవ్వదనుకోండి, ఐఎల్స్ అవ్వదనుకోండి, అప్పుడు ప్రాసెస్ చేసి వేస్ట్ కదా. సో మేము గైడెన్స్ ఇస్తాము, మీ ప్రొఫైల్ ఇలా ఉంది, మీరు ఈ కంట్రీకి వెళ్తే బాగుంటుంది, ఐఎల్స్ ఇంత రావాలి, అది మీరు తెచ్చుకోగలిగితే మేము చేస్తాము అని చెప్తాము. ఇఫ్ దే ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ విల్ హెల్ప్ దెమ్ విత్ ఎవ్రీథింగ్. సో ఆ విధంగా బేస్డ్ ఆన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మేము హెల్ప్ చేస్తాం. అండ్ ఇప్పుడు కెనడా పిఆర్కి ఆస్ట్రేలియా పిఆర్కి డిఫరెన్సెస్ ఏంటి అసలు? డిఫరెన్సెస్ అంటూ ఏమీ లేవండి. కెనడా అనేది మీకు ఎలా ఉన్నా హ్యాపీగా స్మూత్గా వెళ్ళిపోయే ప్రాసెస్. ఓకే. ఆస్ట్రేలియా అటు ఇటు కంపేర్ చేస్తుంటే స్మూత్గా వెళ్ళిపోయే ప్రాసెస్. థింగ్ ఏంటంటే ఆస్ట్రేలియా నుంచి మీరు న్యూజిలాండ్ కూడా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు, అండ్ కెనడా నుంచి మీరు యూఎస్ కూడా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. కరెన్సీ వాల్యూ తేడా ఉంటుంది తప్పించి బెనిఫిట్స్ అటు ఇటు అన్ని సేమే ఉన్నాయండి. ఇప్పుడు ఆ కంట్రీస్కి ఎందుకు వెళ్ళాలి, అక్కడికి వెళ్తే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అంటే ఏం చెప్తారు? బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ ప్రొఫెషన్ తీసుకుందాము, సాఫ్ట్వేర్లో ఉన్న 99% ఎంప్లాయీస్ ఆన్ సైట్ రాగానే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేదంటే యూఎస్ అంటారు. అవును. ఓకే. వాళ్ళు మాస్టర్స్కి వెళ్ళాలన్నా, విజిట్ వెళ్ళాలన్నా, ఏది వెళ్ళాలన్నా కూడా వీసా ఇంటర్వ్యూ ఉంటుంది.
80% అంతా బాగున్నా కూడా 10% లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? సో ఇప్పుడు దే గాట్ ఫెడ్ అప్, అంటే యూఎస్ అవ్వట్లేదు ఇంకా వెళ్ళి వేస్ట్ అనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ కెనడా వెళ్తున్నారు. కెనడా వెళ్ళిన తర్వాత 3 years తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసుకొని అక్కడి నుంచి యూఎస్ ట్రావెల్ చేసే ఆప్షన్ యూఎస్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది. బట్ యూఎస్ నుంచి కెనడా రావాలన్నా కూడా వస్తే విజిట్ వేసుకొని రావాలి సపరేట్గా, లేకపోతే పిఆర్ వేసుకోవాలి. ఓకే, అండ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే డే 1 నుంచి మీకు సోషల్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు స్టూడెంట్గా వెళ్తే యూఆర్ ఇంటర్నేషనల్ క్యాండిడేట్, మీకు ఏ బెనిఫిట్స్ ఉండవు, యూఆర్ ఏబుల్ టు డూ ఓన్లీ పార్ట్ టైం. బట్ పిఆర్ మీద వెళ్తే డే 1 నుంచి పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది 18 years వచ్చే వరకు. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. వేరే కంట్రీస్లో అలాంటి ఆప్షన్ లేదు. డిపెండెంట్ జాబ్ చేయాలి అంటే సపరేట్ వీసా అప్లై చేసుకోవాలి. ఓకే, మెడికల్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్యామిలీ మొత్తానికి ఫ్రీ మెడికల్స్. అండ్ యు ఆర్ లైక్ అలౌడ్ టు వర్క్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్, అండ్ యు ఆర్ ఓకే టు ఓపెన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా బిజినెస్ వీసా వేసుకొని వెళ్తేనే బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటారు. ఓకే, అలా కాకుండా పిఆర్ మీద ఉంటే మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ యు ఆర్ అలౌడ్ టు వర్క్ ఫర్ 94 countries. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ ఈవెన్ ఇన్వైట్ యువర్ పేరెంట్స్. ఓకే, సూపర్ పేరెంటల్ వీసా వాళ్ళకి పిఆర్ వస్తుంది, బట్ దే ఆర్ నాట్ అలౌడ్ టు డూ ఎనీ జాబ్. ఓకే, ఎన్ని రోజుల తర్వాత తీసుకెళ్ళొచ్చు వెళ్ళి? మీరు వెళ్ళిన 6 months తర్వాత. ఓకే, ఒకవేళ మీ జాబే లేదనుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అని మినిమం $800 నుంచి వాళ్ళు పే చేస్తారు మీకు ఓకే, సర్టన్ టైమ్ ఆఫ్ పీరియడ్. బికాస్ నో కంట్రీ వాంట్స్ దేర్ పీపుల్ టు సిట్ లైక్ స్టోన్స్. సో ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే చాలా మంది అంటారు అక్కడ జాబ్స్ లేవు, రిసెషన్ నడుస్తుంది, మనం వెళ్తే మన ఫ్యూచర్ ఏంటి అనేది. 2024 మీరు అప్డేట్స్ చూసినట్టయితే దే ఆర్ టార్గెటింగ్ లైక్ అప్రాక్సిమేట్లీ 5 lakh applications, విచ్ మీన్స్ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు కంపెనీలో మనం హైర్ చేసుకుంటున్నారంటే ఆడ జాబ్ ఉందని కదా, జాబ్ లేకపోతే హైర్ చేసుకోరు కదా. మరి లాస్ట్ ఇయర్కి వాళ్ళు ఇంకా మార్జిన్ పెంచాడు. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి మోర్ దెన్ 1 lakh applications ఎన్నో టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకని? దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనే కదా. ఇఫ్ దెర్ ఆర్ నో ఆపర్చునిటీస్ వాడు కట్ ఆఫ్ మారుస్తాడు, లేకపోతే ఇయర్ ఇంతే పెంచుతాము, లేకపోతే లేదు అని చెప్తాడు కదా. సో దట్స్ వాట్. చాలామంది రూమర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వినడం ఆపేసి ప్రశాంతంగా అప్లై చేసుకుంటే దే కెన్ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్ బై నెక్స్ట్ ఇయర్. సో మెయిన్గా బయట వినిపించే మాట, డబ్బులు కట్టిన తర్వాత చాలా ఇయర్స్ వెయిట్ చేపిస్తారు, చాలా టైం వేస్ట్ అవుతుంది అంటున్నారు. మరి దానికి ఏంటి ఆన్సర్? ఇప్పుడు నా దగ్గరకు వచ్చే ముందు మీరు బయట 10 consultancies వెతికేసి వస్తున్నారు. బయట ఏమంటారు, మీ 6 వస్తే చాలు ప్రాసెస్ చేద్దాం అంటున్నారు. నేను చెప్పేది ఏంటి, 8 వస్తేనే ప్రాసెస్ చేస్తా అని. 10 మంది చెప్పిన మాట వింటున్నారు తప్పితే ఒక్కడే చెప్పిన నిజం మీరు వినట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే 6 వచ్చింది ప్రాసెస్ చెయ్యని మీరు అంటున్నారు. మీరు ఎలిజిబుల్ ఒప్పుకుంటా, కానీ ఆ 6 తోటి ప్రాసెస్ చేస్తే అవ్వదు అని ముందే చెప్తున్నాను కదా. ఈసీఏ ప్రాసెస్ చేయడానికి 3 months టైం పడుతుంది. మీరు చేసిన డిగ్రీ కానీ మాస్టర్స్ కానీ యాజ్ పర్ ద కెనడియన్ స్టాండర్డ్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఉందా లేదా? ఇప్పుడు ఏముందండి, ₹1,00,000 పెడితే డిగ్రీ వచ్చేస్తుందని చెప్పేసి చాలామంది అంటారు కదా. అలాంటివి నడవదండి. మీరు జెన్యూన్గా చేసిన డిగ్రీ ఏదైతే ఉందో యూనివర్సిటీ అక్రిడేషన్ ఉందా లేదా, ఓకే, దానికి వెస్ట్ చేయడానికి 3 months టైం పడుతుంది. ఈ లోపల మీరు చేసే పని ఏమి ఉండదు కాబట్టి ఐఎల్స్కి ప్రిపేర్ అవుతారు. ఈ 3 months సరిపోదా ఐఎల్స్ ప్రిపేర్ అవ్వడానికి? అయినా స్టోర్స్ రావు అంటే అది మీ తప్పు కదా. ఈసీఏ ఐఎల్టీఎస్ ఈ 2 అయిపోయిన తర్వాత ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో లాంచ్ చేసిన తర్వాత ప్యారలల్గా పిఎన్పి ప్రోగ్రామ్ చేస్తాం మనం. ఓకే, అప్పుడు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మినిమం 6 months టైం ఇస్తారు. సో ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ టేకింగ్ టైం టు గెట్ ఇన్విటేషన్. 8 months టైం పట్టిన వాళ్ళు ఉన్నారండి, ఒప్పుకుంటా. మరి అదే ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత విత్ ఇన్ 3 days వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, వై వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ దెమ్? బికాస్ వాళ్ళు కష్టపడ్డారు. కష్టపడిన వాళ్ళ గురించి మనం మాట్లాడడం కదా. ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఇలా ఫెయిల్ అయ్యారు కదా, రేపు మా పరిస్థితి ఏంటి అంటారు కదా. అందుచేత పిఆర్ ప్రాసెస్ అనేది 6 to 8 months పడుతుంది. ఏది ఈసీఏ ప్రాసెస్ దగ్గర నుంచి ఇన్విటేషన్ వరకు. సో ఈ మూమెంట్లో మీరు నాకు మినిమం 30 to 40% సపోర్ట్ ఇస్తే రిమైనింగ్ నేను చేసుకుంటాను. ఇది కంప్లీట్ గా డిపెండ్ అయ్యేది క్యాండిడేట్ మీదే ఆబ్వియస్లీ. ఓకే, ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఐఎమ్ అసిస్టింగ్ యూ హౌ టు సబ్మిట్ ఏ డాక్యుమెంట్ అండ్ హెల్పింగ్ యూ ఇన్ ఏ ప్రాపర్ వే. అవును, ఇప్పుడు ఐఎల్టీఎస్ ట్రైనింగ్ నేను ఇస్తాను. ట్రైనింగ్ నేను ఇచ్చిన తర్వాత మీరు ప్రిపేర్ అవ్వకుండా మీరు ప్రాపర్గా రాయకపోతే ఎవరు తప్పు? జాబ్ ఇంటర్వ్యూస్ నేను ఇస్తాను, వాళ్ళ ముందు వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడకపోతే ఎవరు తప్పు? ఓకే, నేనేం చెప్తానంటే నా 100% నేను పెడతా, బట్ మీ సైడ్ నుంచి సపోర్ట్ లేకపోతే చేసి వేస్ట్ కదా. 6 monthsలో అయిపోయిన వాళ్ళు 80% ఉన్నారండి. 1 yearలో పైన వాళ్ళు మినిమం 20%. అండ్ ఏ ప్రొఫెషన్లో ఎక్కువగా జాబ్స్ దొరికే అవకాశం ఉంటుంది అక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దేశాల్లో? కెనడాలో ఇప్పుడు ఈ ఇయర్లో మెడికల్ ఫీల్డ్ వాళ్ళు చాలా ఈజీగా ఉందండి. ఓకే, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి లైక్ డాక్టర్స్ లేకపోతే నర్సెస్, స్టాఫ్ నర్స్, ఈ మెడికల్ సైడ్ వాళ్ళందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. నెక్స్ట్ ఇయర్ టీచర్స్కి లేకపోతే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇన్విటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్ టైమ్
బెనిఫిట్ ఉండేది ఐటీ ఇండస్ట్రీ వాళ్ళకి. సో ఇందాక మీరు పిఎన్పి అన్నారు కదా, మరి అదేంటి? పిఎన్పి అంటే ప్రోవిన్స్ నామినీ ప్రోగ్రామ్ అండి. ఓకే, ఎక్స్ప్రెస్ ఎంట్రీ అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత 2 types ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే. వన్ ఈస్ FSW అండ్ ద అదర్ ఈస్ పిఎన్పి. FSW ఏంటంటే యూ హ్యావ్ టు ప్లే ఎ గేమ్ ఓవర్ కెనడా. మీకు ఎక్కడి నుంచి ఇన్విటేషన్ వస్తుందో తెలీదు. ఇట్ విల్ బి లైక్ కొంచెం కష్టపడాల్సిన ప్రాసెస్ అది. ఏం లేదు, అప్లికేషన్ వేస్తుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, వచ్చే వరకు వెయిట్ చేయాలి. లేదు పిఎన్పి అంటారా, ఒక పర్టికులర్ స్టేట్కి అప్లై చేస్తాము. సస్కాచ్యువన్, మానిటోబా, ఒంటారియో, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్, ఇలా ప్రతి ప్రోవిన్స్కి మీ అప్లికేషన్ అనేది సపరేట్గా లాంచ్ చేసి పెడతాము. అప్పుడు ఏంటి అంటే ప్రతి ప్రోవిన్స్లో మీ ప్రొఫైల్ డిమాండ్ ఉండదు. ఈరోజు సస్కాచ్యువన్లో మీ ప్రొఫైల్ డిమాండ్ ఉంది, రేపు మానిటోబాలో డిమాండ్ ఉంటుంది. సో అప్లై చేసినప్పుడు ఆ క్రైటీరియాకి మీరు రీచ్ అవుతే మీకు ఇన్విటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, FSWకి పిఎన్పికి సేమ్ బెనిఫిట్స్ 99% మొత్తం అన్నీ సేమే. థింగ్ ఏంటంటే FSW ఇస్ యూ కెన్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ వాంట్ టు ల్యాండ్. ఓకే, మీకు నచ్చిన చోటు ఉండొచ్చు. పిఎన్పి ఏంటి, ఇనిషియల్ 2 years మీకు ఎక్కడి నుంచి అయితే ఇన్విటేషన్ వస్తుందో అక్కడ ల్యాండ్ అవుతారు. అక్కడే యూఆర్ రిస్ట్రిక్టెడ్ టు డూ జాబ్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్. ఓకే. సో అంతకు మించి ఇంకో డిఫరెన్స్ ఏం లేదండి. మీ ఫైనల్ మోటో టు ఫ్లై కెనడా, అది ఎక్కడి నుంచి వస్తే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అప్లికేషన్ లేకపోయినా పర్లేదు, పిఎన్పి అప్లై చేద్దాం రండి అంటారు. అవును, చాలా కన్సల్టెన్సీస్ ఈ మాట అన్నారు అని చెప్పి కొంతమంది ద్వారా అండ్ ఇన్ఫాక్ట్ ఐఎల్స్ కూడా అవసరం లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క ప్రోవిన్స్ అప్లై చేయాలంటే మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో ఉండాలి. ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ పిఎన్పి. ఓకే. అండ్ ఐఎల్స్ అవసరం లేదన్నారు చూసారా, ఫైన్ అండి, ఐఎల్స్ అవసరం లేదు. ఓకే, నా దగ్గర నేను జాబ్ ఇస్తా, మీరు రండి కెనడాకి, నేను జాబ్ ఇస్తా. ఓకే. నా దగ్గర జాబ్ మానేస్తే మీరు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఓకే, ఇంకా ఆప్షన్ లేదు. ఓకే, నా దగ్గర జాబ్ రావాలి అంటే మీరు దాదాపు 25 లక్షలు పే చేయాలి. ఓకే. ఓకే, 25 లక్షలు పే చేసిన తర్వాత మీ జాబ్ వస్తుందో నాకు తెలియదు. ఏది బెస్ట్ అండి? అదే బెస్ట్. 25 లక్షల లేదు, పాస్ అయ్యి వెళ్ళడమే బెస్ట్. అందుకని ఒక సంవత్సరం కష్టం నేను పడితే దాంట్లో 4 రోజుల కష్టం మీరు పడండి. ఐఎల్స్ మొత్తానికి ఐఎల్స్ అయితే కంపల్సరీ, అర్థమైపోయింది. బట్ మరి జాబ్ పరిస్థితి, జాబ్ అసిస్టెన్స్ అదే నేను చెప్తున్నాను కదా, జాబ్ ఇస్తాను రండి అని అంటే మాత్రం ఎవరి మాట నమ్మకండి. ఓకే. ఓకే, నేనేమంటానంటే పిఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. మీ చేతిలో వ్యాలిడ్ వీసా స్టేటస్ లేనంత వరకు మీకు ఏ ఎంప్లాయర్ జాబ్ ఇవ్వరు. ఓకే. వీళ్ళు చెప్పే 30 లక్షలు కట్టుకోవడం కన్నా ఈ లైక్ జెన్యున్గా పిఆర్ ప్రాసెస్ చేసుకొని మీరు హ్యాపీగా జాబ్ ఎత్తుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. ఓకే. ఓకే, అవుట్ ఆఫ్ 100 80 are getting jobs while they are in India itself పిఆర్ ప్రాసెస్లో. సో ఆ టెన్షన్ లేదండి, హ్యాపీగా ప్రాసెస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వ్యూస్ చూసారు కదా, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. బట్ అయినా కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎక్సెల్ ఇమిగ్రేషన్ నుంచి సర్వీస్ తీసుకోవాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.